పాకిస్తాన్లో బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మరోసారి రెచ్చిపోయింది. ఏకంగా ఓ రైలునే హైజాక్ చేసి ప్రభుత్వానికి సవాల్ విసిరారు. ఎన్నో ఏళ్లుగా తమకు స్వతంత్ర దేశం కావాలంటూ పోరాడుతున్న బెలూచిస్తాన్ ప్రజలు ఇటీవల కాలంలో మరింతగా రెచ్చిపోతున్నారు. బిఎల్ఏ ఏర్పాటు తర్వాత పాక్ ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తున్నారు. అమెరికా, యూకేలు ఉగ్ర సంస్థగా ప్రకటించిన బిఎల్ఏ ఎలా పురుడు పోసుకుంది? ప్రత్యేక దేశం కావాలని ఎందుకు పోరాటాలు చేస్తోంది? లెట్స్ వాచ్ ది స్పెషల్ స్టోరీ. పాకిస్తాన్లోని బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మరోసారి రెచ్చిపోయింది. ఏకంగా ఓ రైలుని తమ ఆధీనంలోకి తెచ్చుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. తమకు స్వయం ప్రతిపత్తి కావాలంటూ గత కొన్నేళ్లుగా బెలూచిస్తాన్ ప్రజలు పోరాటం చేస్తున్నారు. 25 ఏళ్లుగా సాయుధ ఉద్యమ పంథాను బిఎల్ఏ అనుసరిస్తోంది. తమకు ప్రత్యేక దేశం కావాలంటూ అక్కడి ప్రజలు ఉద్యమిస్తున్నారు. బలవంతంగా తమను స్వతంత్ర పాక్లో కలిపేసి తమ అభివృద్ధిని కాలరాశారని బెలూచ్ ప్రజలు భావిస్తున్నారు. పాకిస్తాన్లోని నైరుతి ప్రాంతాన్ని బెలూచిస్తాన్గా పిలుస్తారు. ఇది పాక్లో ఒక ప్రావిన్స్గా కొనసాగుతోంది. ఇక్కడ స్థానిక బెలూచ్ తెగ ప్రజలు పూర్వీకులు సమీప ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్లోనూ స్థిరపడ్డారు. ఇరాన్కు ఆగ్నేయంగా, ఆఫ్ఘనిస్తాన్కు దక్షిణంగా ఈ సువిశాల ప్రాంతం విస్తరించి ఉంది. దాదాపు 3,50,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణమున్న బెలూచ్ ప్రాంతం దేశంలోని అతిపెద్ద ప్రావిన్స్ అయినప్పటికీ అభివృద్ధి విషయంలో ఆమడ దూరంలో నిలిచిపోయింది. ఇక్కడ జనాభా కూడా తక్కువగానే ఉంటుంది. మొత్తం పాక్ విస్తీర్ణంలో బలూచ్ 44% ఉంటుంది. దశాబ్దాల క్రితం స్వతంత్ర ప్రాంతంగా కొనసాగిన బెలూచిస్తాన్ను ఆ తర్వాత బ్రిటిషర్లు ఆక్రమించి స్థానిక కలాట్ సంస్థానం పాలకుడు ఖాన్కు పరిపాలనా బాధ్యతలు అప్పగించారు. 1948 మార్చి 27న బెలూచిస్తాన్ను అప్పటి బ్రిటిషర్లు పాకిస్తాన్లో అధికారికంగా విలీనం చేశారు. తమ ప్రాంతాన్ని పాకిస్తాన్లో విలీనం చేయడాన్ని కొందరు బెలూచిస్తాన్ ప్రజలు వ్యతిరేకించారు. అయినప్పటికీ పాకిస్తాన్లో కలిపేయడంతో అప్పటి నుంచి ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఈ వ్యతిరేకత తరువాతి కాలంలో తీవ్ర నిరసనగా, వేర్పాటువాదంగా మారింది. ఇప్పుడు ఏకంగా బెలూచ్ లిబరేషన్ ఆర్మీగా అవతరించింది. 1948, 58, 59 మధ్య, 1962, 63 మధ్య, 1973, 77 మధ్య కాలాల్లో బెలూచ్ స్వతంత్ర ఉద్యమాలు కొనసాగిన నాటి పాకిస్తాన్ ప్రభుత్వాలు ఆ ఆందోళనలను ఉక్కుపాదంతో అణచివేశాయి. ఈ కాలంలో వేలాది మంది బలూచ్ ప్రజలు అదృశ్యమయ్యారు. అక్కడి కీలక బలూచ్ నేతలు కొందరు దేశం విడిచి వెళ్లిపోయారు. మరికొందరు ముఖ్య నేతలు హత్యకు గురయ్యారు. 2003 ఏడాది నుంచి మళ్లీ బిఎల్ఏ ఆవిర్భావంతో స్వతంత్ర బలూచ్ కోసం పోరాటం ఉధృతమైంది. సాయుధ బాటలో పయనిస్తూ తరచూ పాకిస్తాన్ సైన్యం ప్రభుత్వ ఆస్తులు, పౌరులపై దాడులకు తెగబడుతోంది. బలూచ్ ప్రజల స్వయం నిర్ణయ అధికారం పాకిస్తాన్ నుంచి విడివడి ప్రత్యేక ప్రాంతంగా ఏర్పడాలన్న లక్ష్యాలతో బిఎల్ఏ పోరాడుతోంది. ఉద్యమాన్ని అణచివేసే క్రమంలో తీవ్రస్థాయిలో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని పాకిస్తాన్పై అంతర్జాతీయంగా ఆరోపణలు వెల్లువెత్తాయి. పాకిస్తాన్లో ప్రావిన్స్గా ఉన్న బెలూచిస్తాన్ అటు ఆఫ్ఘనిస్తాన్తోనూ భూభాగాన్ని పంచుకుంది. బెలూచిస్తాన్లో అపార సహజ సంపద ఉంది. ఇక్కడ సహజవాయు నిక్షేపాలు ఎక్కువగా ఉన్నాయి. దక్షిణ పాకిస్తాన్లో అరేబియా సముద్ర తీరం వెంట ఉన్న ఏకైక అతిపెద్ద గ్వాదర్ పోర్ట్ బెలూచిస్తాన్లోనే ఉంది. సరుకు రవాణాకు ఇదే అనువైన ప్రాంతం. దీంతో చైనా ఈ ప్రాంతంపై కన్నేసింది. చైనా పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ సిపెక్ను నిర్మించాలని చైనా నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు బెలూచిస్తాన్ గుండా వెళుతుంది. సిపెక్ కారణంగా బెలూచిస్తాన్ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని పాకిస్తాన్ ప్రభుత్వం చెబుతోంది. అయితే ఈ ప్రాజెక్టు ద్వారా తమ ప్రాంత సంపదను కొల్లగొట్టడమేనని బెలూచ్ ప్రజలు భావిస్తున్నారు. అయితే పాకిస్తాన్ను గత కొన్నేళ్లుగా పంజాబ్ ప్రాంతానికి చెందిన వారే పాలిస్తున్నారు. తమ ప్రాంత సంపదను కాజేసి పాకిస్తాన్లో ఇతర ప్రాంతాలను అభివృద్ధి చేస్తూ తమను నిర్లక్ష్యం చేస్తున్నారని బెలూచ్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ సంపద తమకే దక్కాలంటే తమకు ప్రత్యేక దేశం కావాలని పోరాడుతున్నారు. అయితే దీనిపై పాక్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. బిఎల్ఏకు చెందిన ముఖ్య నేతలను కిడ్నాప్ చేస్తోంది. దీంతో వీరి పోరాటం మరింత తీవ్రతరమవుతోంది. సైన్యంపై దాడులు చేయడమే కాక పంజాబ్ ప్రాంతానికి చెందిన బస్సులను ఆపి అందులో వారిని గుర్తింపు కార్డులు చూసి మరీ కాల్పులు చేస్తున్నారు.
సిపెక్ ప్రాజెక్టు తమకి అడ్డంకిగా మారుతుందని భావిస్తున్న బెలూచ్ ప్రజలు అక్కడి నిర్మాణాలపై తరచూ దాడులు చేస్తున్నారు. ముఖ్యంగా చైనా సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని కాల్పులు చేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో పనిచేసేందుకు ఎవ్వరూ ముందుకు రావడం లేదు. ఇప్పటి వరకు బెలూచిస్తాన్ తిరుగుబాటుదారులను అణచివేసేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నం చేసింది. అయితే ఇప్పుడు బిఎల్ఏ మరింత బలంగా తయారైంది. తరచుగా పోలీస్ స్టేషన్లు, సైనిక స్థావరాలు, ప్రభుత్వ కార్యాలయాలను టార్గెట్ చేసుకుని దాడులు చేస్తున్నారు. దశాబ్దాలుగా తాము పేదరికంలో మగ్గిపోవడానికి పాకిస్తాన్ ప్రభుత్వ అలసత్వం, నిర్లక్ష్యమే కారణమని బెలూచ్ ప్రాంతవాసుల్లో ఒక అభిప్రాయం గూడు కట్టుకుపోయింది. ఇది బిఎల్ఏ సాయుధ పోరుకు నైతిక, ఆర్థిక స్థైర్యాన్ని ఇస్తోంది. బిఎల్ఏకు పాక్ సైన్యానికి మధ్య జరుగుతున్న ఘర్షణల్లో ఇప్పటికే వందలాది మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దీంతో వేర్పాటువాదం బాటలో పయనిస్తున్న బిఎల్ఏను ఇప్పటికే అమెరికా, బ్రిటన్లు ఉగ్ర సంస్థగా ప్రకటించాయి.